హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకుల పులిహోర చేస్తున్నాను. అటుకుల పులిహోర అనేది మనము ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. మనం బ్రేక్ఫాస్ట్ కానీ లేదా డిన్నర్ కానీ ఇలాగ అటుకుల పులిహోర చేసినామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ అటుకుల పులిహోరలో మనం ఒక పొడి అనేది వేసినామంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అటుకుల పులిహోర చేసేదానికి 2 కప్పులు మందపాటి అటుకులను తీసుకున్నాను. 2 కప్పుల అటుకులను తీసుకునేసి వెడల్పాటి బేసన్లో వేసుకునేసి శుభ్రంగా కడిగాలండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి అటుకులు మునిగేట్లుగా వాటర్ వేసుకోవాలి. ఇలాగా మనము 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఎక్కువగా వాటర్ వేయనవసరం లేదండి. అటుకులు మునిగేట్లుగా వాటర్ వేసుకునేసి ఒక 5 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. అటుకులు బాగా నానిన తర్వాత 5 నిమిషాల తర్వాత స్ట్రైనర్లో వేసేసి వడగట్టి పెట్టుకోవాలండి. 2 ఆనియన్స్ 2 టమాటాలు స్లైస్గా కట్ చేసుకున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా నానిన అటుకులను స్ట్రైనర్లో మనము ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు, 6 ఎండుమిరపకాయలు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఈ పౌడర్లోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇలాగ స్ట్రైనర్లో తీసి పెట్టుకున్న అటుకులను మనము ఒక గిన్నెలో వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకునేసి మనము దలసరి కడాయి పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2 వరకు మనం కట్ చేసి వేసుకోవాలి. బాగా వేయించుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలను కూడా వేసి 1/4 స్పూను పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే పుట్నాల పప్పులో వేసాం కనుక మనము 1/2 స్పూన్ వేస్తే చాలు. ఎందుకంటే ఈ ఆనియన్స్, టమాటాలు సాఫ్ట్ అయ్యేదానికి త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఇలాగా మనము బాగా కలుపుకునేస్తే మనకు ఆనియన్స్, టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనము స్ట్రైనర్లో వడగట్టి పెట్టుకున్న ఈ అటుకులను, నానిన అటుకులను మనము ఈ కడాయిలో వేసేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని కూడా వేసేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము లెమన్ జ్యూస్ అనేది మనము ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది ఈ విధంగా వేసుకున్నాను. ఒకసారి కలిపేసి మనము బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి.